పథకాలు పెట్టాడు, అన్ని హాస్పిటల్ పేదలకి పల్లెటూర్లలో అమ్మఒడి అయ్యఒడి ఏంటి అన్ని కట్టించాడు, మొత్తం ఊరూరికి కట్టించాడు. ఒకటి చంద్రబాబు వచ్చి ఇచ్చినాక కదా మనం తినేది, ముందు ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఇంతకు ముందు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు కాబట్టి తిన్నాము. ఇంతకుముందు ఆయన వచ్చినాక తిన్నాక శాతం తర్వాత ఈసారి నెక్స్ట్ లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు తింటున్నారు కాబట్టి చెబుతాను. అవి మొత్తం వేరే జనాలలో ఉంది. టీడీపీ అంటే టీడీపీ వాళ్ళు అడుగుంటే ఉండొచ్చు కానీ జనాలలో ఎవరిని అడుగు, ముసలామని అడుగుబో అయ్యా జగన్మోహన్ రెడ్డి కొడుకు వేయాలి అబ్బాయికి ఓటు అంటున్నారు. పథకాలు ఏంది, 3 రాజధానులు పెట్టాలి కూడా కోరిక. ఎందుకంటే మెడ్రాస్ పోయింది, హైదరాబాద్ పోయింది, గుంటూరు కూడా రేపు పోయింది అనుకో, అటు పోయి ఆడు చేస్తారు, ఇటు పోయి ఆడు చేస్తారు. ఎక్కడ ఉంటే వాళ్ళు బాగుపడతారు అందరని కోరిక. 3 రాజధానులు బాగా కావాలని ఇచ్చినా తిన్నప్పుడు చెబుతాం. అయ్యి ఇప్పుడు తింటున్నా కాబట్టి 3 వేలు ఇప్పుడు తిన్నది చెప్పాలి కదా. ఆయన ఇచ్చేది ఎప్పుడు వచ్చినప్పుడు కదా. ఓ అబ్బా 30,000 కోట్లు మిగులు బడ్జెట్ హైదరాబాద్ గా 10 లక్షల కోట్లు అయిందంటే ఏడయ్యేది ఉంది పాసు. హైదరాబాద్ నెలకు 20,000 కోట్లు అంట మిగులు బడ్జెట్. అదే 10 లక్షల కోట్లు అయిందంట అప్పు. అది కూడా అప్పులు పాలైందంట హైదరాబాదే. అందరికి ఇచ్చింది అగబడుతుంది డబ్బులు. భూమి అంటే వస్తాయి, ఆడించి వస్తాయి సార్. ఇది హైదరాబాద్ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్. ఇంకా ఏం లేదు అటు ఇల్లు ఎట్టొస్తాయి, ఒకేసారికి రావు. ఇదైనా కానీ హైదరాబాద్ 76 సంవత్సరాలకు ఇప్పటికి అది వచ్చింది రూపాయి. ఇది కూడా ఒక 50 సంవత్సరాలు పోయినాక అప్పుడు సంపద వస్తుందంటే నమ్మండి జనాలు. ఇప్పుడు నేనున్న నా కొడుకు చదివితే కదా ఉద్యోగం వచ్చే, చదవకుండా నా కొడుకు ఉద్యోగం ఆడించి వస్తుంది. ఈయన కూడా 17 కట్టించాడు. ఈ మెడికల్ కాలేజీలు అయ్యి ఊరూరికి సచివాలయం మొత్తం కట్టించాడు. డబ్బులు ఆ డబ్బులు అక్కడనే పెట్టాడు కానీ ఎవరికి పేదలకి ఆ సచివాలయాలకి వాటికి పెట్టాడు. ఎవరు తినేది లేదు. వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఎవరు అనుకుంటారు, అనుకోకుండా ఎట్టుంటారు. అవన్నీ సహజమే. జగన్ గారు డ్రామాలు ఆడితే అమ్మఒడి అయ్యఒడి ఫీజు రింబెంట్ ఆరోగ్యశ్రీ ఈ 108 పెంచి ఈ మొత్తం పెట్టి ఇంటింటికి బియ్యం ఇచ్చి ఈ మొత్తం ఎందుకు చేస్తారు ఆయన డ్రామాలు ఆడి? మొత్తం డ్రామాలేనా? హాస్పిటల్లో ఎన్ని కట్టించాడు? ఈ రోజు నాకు షుగర్ వస్తే ఇప్పుడు 10 నెలల నుంచి గార్డెన్ హాస్పిటల్ ఇప్పటికి కూడా రోజు 40 ఆడికి తెచ్చుకున్నది పిల్లలు. రూపాయి 20 పైసలు ఖర్చు పెట్టలే, ఫ్రీగానే. జగన్ కట్టించింది గార్డెన్ లో కొత్త హాస్పిటల్.